మన ఇండియన్స్ కి బంగారం అంటే చాలా ఇష్టం. ఏ శుభకార్యమైనా సరే బంగారాన్ని కొనాల్సిందే. సో మన ఇండియా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్స్యూమర్. సో మన ఇండియన్స్ టోటల్ గా ఒక ఇయర్ లో 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని కొంటూ ఉన్నారంట. మన ఇండియా సంవత్సరానికి 1.6 టన్స్ మాత్రమే బంగారాన్ని తీస్తూ ఉంది బయటికి. కానీ మన వాళ్ళు కొంటుంది దాదాపుగా 800 టన్నుల బంగారాన్ని. 2024 లో చూసుకున్నట్లయితే 802 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. మెయిన్ థింగ్ చెప్పాలంటే గోల్డ్ అన్నది లిమిటెడ్ కమోడిటీ. సో ప్రపంచ దేశాలు లేకపోతే ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. అదే ఇప్పుడు జరిగిందనమాట. ఈ బంగారం ధర ఫ్యూచర్ లో కూడా అతి త్వరలో ఇంకా పెరగడానికి ఛాన్స్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగారం ధర పెరగడం వస్తే చాలా ఎక్కువ పెరుగుతుంది, తగ్గడం వస్తే చాలా తక్కువే తగ్గుతుంది. ఒకవేళ మీరు కనుక బాగా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే గోల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఆప్షన్. మన పోర్ట్ఫోలియో వాల్యూలో 5 to 10% మాత్రమే బంగారంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ విధంగా బంగారం అన్నది వర్క్ అవుతుంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.